కావలి పట్టణంలోని గాయత్రి నగర్లో వివేకానంద యూత్ క్రికెట్ టోర్నమెంటు అండర్-16 జరుగుతుంది. ఈ పోటీలకు నిర్వాహకులుగా మోహన్, రాము తదితరులు వ్యవహరిస్తున్నారు. ఈ పోటీలు 8 రోజులు జరుగుతాయని వారు పేర్కొన్నారు. స్కూల్ క్రికెట్ లీగ్ ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు స్కూల్ లీగ్ జరుగుతుంది. దీనికి కార్యనిర్వాహకులు వచ్చేసి రాము, మణి. వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఈ టోర్నమెంట్ని ప్రిపేర్ చేశారు. అందరు టీమ్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ రోజు నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. మన కావలి ప్రజలు అందరూ విచ్చేసి దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. సుప్త చేతనావస్థలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కాలం చెల్లగొట్టండంటూ కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి పంపిన సిఫారసుకు ఆమోదం లభించినట్లే. కేంద్ర మంత్రిమండలి భేటీలో ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా హాజరయ్యారు. అలాగే రాష్ట్రపతి పాలనను కూడా పొడిగించడానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకు శాసనసభ్యులుగా ఉన్నవారంతా మాజీలవుతారు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కాదు, సిక్కులను ఊచకోత కోసి పచ్చి మతతత్వ పార్టీగా ముద్ర వేసుకుంది కాంగ్రెస్ పార్టీనే. భారతీయ జనతా పార్టీ అన్ని మతాల వారికి సమాన న్యాయం చేస్తుంది. ఈ మాటలు చిరు తమ్ముడు పవన్వి. సార్వత్రిక ఎన్నికల ప్రచారం పర్వంలో చిరువత నేర్చుకున్న చిందుల్ని టీడీపీ, బీజేపీ కోసం వేస్తున్నాడు పవనుడు. మోడీ ప్రధాని అయితే దేశంలో మత విద్వేషాలు పెరుగుతాయి. మోడీ ఓ నియంత. అగ్రనేతలను పక్కకు నెట్టి వారితో కన్నీరు పెట్టిస్తున్న నియంత నరేంద్ర మోడీ. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంది? తెలుగువారి ఆత్మగౌరవమే తెలుగుదేశం పార్టీ అని చెప్పే చంద్రబాబు నాయుడు ఓ నియంతకు మద్దతిస్తాడా? ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు, జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ కు స్వయాన సోదరుడు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి దాన్ని కాంగ్రెస్ కార్యాలయంలో కుప్పగా పోసిన చిరంజీవి. ఈ తమ్ముడు అన్నలను చూస్తుంటే జాలేస్తుంది. ఎవరో రచయిత రాస్తే సినిమాల్లో ఆ డైలాగులు వల్లేస్తూ ఎవరో డైరెక్టర్ చెప్పినట్లు నటించే వీరిద్దరూ ఇప్పుడు చెరొక రాజకీయ ప్రస్థానం చేశారు. మోడీని, చంద్రబాబును, కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని పరస్పరం విమర్శించుకుంటున్నారు తప్పితే ఆయన అన్నను విమర్శించడు, ఈ తమ్ముడు అన్నను విమర్శించడు. ఎవరికి ఏమీ తెలియనట్లే ఉంటారు. మొత్తం మీద ఇద్దరు దేశం కోసం, ప్రజల కోసం, జాతి కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉంటారు. అలా అనిపిస్తారు. జనసభల్లో ఆవేదన, ఆక్రోశం పెళ్లుబుకేలా ముఖాల్లో భావాన్ని పలికిస్తారు. మొత్తం మీద ఇటు అటు అభిమానులు ఓటరు చెవుల్లో పూలు పెడతారు. వీరిద్దరి వైరుధ్యపూరిత ప్రకటనల్ని సామాన్యుని అనిపించే వాస్తవం ఇది. మరింకేదైనా అంతరార్థం ఉంటే భవిష్యత్తులో బయటపడాల్సిందే. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. కావలి పట్టణంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండి కూడా బీదా మస్తాన్రావు అందరినీ కలుపుకొని పోతూ ఉంటే కొందరు బడా నేతలు అబాండాలు వేయడం మంచిది కాదని అన్నారు. బీసీ నేత ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. నువ్వు ఎందుకు వెళ్ళావు? తెలుగుదేశం పార్టీని ఎందుకు వేడాల్సి వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో అది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, హెరిటేజ్ యాజమాన్యానికే తెలుసు. పదిహేను రోజుల ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కృషి చేస్తా, 15 రోజుల తర్వాత బీదా మస్తాన్రావు, బొల్లినేని రామారావును ఓడించడమే నా ధ్యేయం. 1వ తారీఖు మే 1వ తారీఖున ప్రతాప్ రెడ్డిని ఓడించడమే నా లక్ష్యం అని చెప్తావు నువ్వు.
విమర్శలు చేసినంత మాత్రాన ఎవరు ప్రజలు మస్తాన్ రావు గురించి ప్రజలకు అంతా తెలుసు. ఆయన నీతిపరుడా, అభివృద్ధి కార్యక్రమాలు చేసాడా లేదా వాళ్ళే నిర్ణయిస్తారు. మేము ప్రజలను నమ్ముకున్నాం. ఒకే ఒక్కడు బీసీ ఎమ్మెల్యే ఈ జిల్లాలో. స్వాతంత్రం వచ్చాక ఈ కావలి నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి బీసీ ఎమ్మెల్యే అయ్యాడు. ఎందుకయ్యా మీకు ఇంత కక్ష? బీసీలు ఉండకూడదా ఎమ్మెల్యేగా? బీసీలను ఓడించడానికేనా మీరందరూ ఏకమవుతున్నారు? మస్తాన్ రావు మాత్రం ఎమ్మెల్యేగా ఉండకూడదంట. ఏందో చేసిన పాపం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఒకే దిక్కు అయిపోతున్నాయి. ఎందుకు కలుస్తున్నారో తెలియదు. అన్ని పార్టీల నాయకులు ఏకమవుతున్నారు. ఒకే లక్ష్యం, బీదా మస్తాన్ రావు ఓడిపోవాలా. మీ పార్టీ గెలవాలని కోరుకోవట్లే. మీరు చేయి, నీకు సత్తా ఉంటే ఇతరుల మీద చేయి. నువ్వు ధైర్యం ఉంటే నువ్వు ఇతరుల మీద చేయి విమర్శలు. మేము దేనికైనా సిద్ధం. ఎప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తామన్న పత్రికల ముందే చెప్తున్నాం, పత్రికల ద్వారా అడుగుతున్నాం. సమావేశం మీరే పెట్టండి. జక్కా వెంకయ్య గారిని ఆహ్వానిద్దాం. నిజాలు నిగ్గు తేలుద్దామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తెలియజేస్తుంది. ప్రజా పథకాలు తిరిగి ప్రజలకు దగ్గరవ్వాలంటే వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని, ఈ క్రమంలో మీరందరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి ఘన విజయం వరింపచేయాలని అన్నారు. కావలి శాసనసభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. దగదర్తి మండల పరిధిలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా మొన్న దగ్గర ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూడా మన పార్టీ తప్పకుండా విజయకేతనం ఎగవైపోతుందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెదపుత్తేడు గ్రామం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరంతా కూడా ఇదే ఉత్సాహంతో రేపు మే 7న జరగబో ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మీ అందరూ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మంచి పథకాలు పెట్టి పేద ప్రజలను ఆదుకున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా పేద ప్రజల సంక్షేమం కోసం తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలని, అవే కాకుండా ఇంకా మరిన్ని పథకాలు పెట్టి పేద ప్రజలను ఆదుకుంటాడని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మేనిఫెస్టోలో వృద్ధులకు, వితంతువులకు ఇప్పుడు వస్తున్న 200 పెన్షన్ కాస్త రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చే నెల చేయబోతా ఉన్నాడు ప్రమాణ స్వీకారం. అప్పటి నుంచి 200 కాస్త 700 రూపాయలు చేయబోతున్నాడని కూడా మేము అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు చేస్తున్నాం? మీ అందరికి కూడా ఎవరికైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళ కూడా కట్టాల్సిన అవసరం లేదు. జగనన్న సీఎం కాగానే రుణాలన్నీ కూడా మాఫీ చేయబోతున్నాడు కాబట్టి ఎవ్వరు కట్టబడలేదు. చదివించుకునే దానికి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా
500 రూపాయలు ఒక అమ్మ అకౌంట్కి ప్రతి నెల వస్తుంది. అదేవిధంగా 10 నుంచి ఇంటర్మీడియట్ దాకా 700, అదేవిధంగా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా 1000 రూపాయలు ప్రతి నెల అమ్మ అకౌంట్కి వస్తుందని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాం. ఆ పథకాన్ని అమ్మఒడి పథకం అని పెట్టడం కూడా జరిగింది. ప్రజలకు మంచి చేయాలని ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మీ అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ వీరిద్దరు కూడా కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక రాష్ట్రాన్ని సైతం విడగొట్టిన నాయకులు ఏమైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.